సందీప్, బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. అలాగే నిరంకుశ కాంగ్రెస్ పాలనపై కత్తి దూసేందుకు పోరుగడ్డ పిడికిళ్లు బిగిస్తోంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు జగిత్యాల వివేకానంద శ్రేణిలో భారీ స్థాయిలో ఏర్పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా జగిత్యాలకు వచ్చి అవన్నీ కూడా పరిశీలించారు కదా. అప్డేట్స్ దీనికి అందరికి సంబంధించి రైట్, గత వారం రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంగానే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ సభకు సంబంధించినటువంటి ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా హరీష్ రావు గారు ఇతర ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. జగిత్యాలకు ఇటు జగిత్యాల, చొప్పదండి, అలాగే ధర్మపురి, వేములవాడ కాన్స్టిట్యున్సీ, కొరుట్ల కాన్స్టిట్యున్సీ వీటన్నిటి కూడా ఇన్ఛార్జీలను నియమించారు. జగిత్యాలలో మినీ స్టేడియం సభకు సంబంధించి కూడా యాదరి బాలమల్లు అలాగే శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరిని కూడా దానికి ఇన్ఛార్జీలో పెట్టారు. జగిత్యాల కాన్స్టిట్యున్సీకి మట్టుకు ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా పల్లరాజేశ్వరరెడ్డి దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వారు ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా పూర్తయిపోయాయి. అన్ని ప్రాంతాలు కూడా చొప్పదండి చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గానికి వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఇటు తక్కలపల్లి రవీందర్రావు, ఇలా వేములవాడకు సంబంధించి బాల్క సుమన్ ఒక్కొక్కరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వారంతా కూడా ఇప్పటికే ఒకసారి క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే సర్కారు ఎంత తిప్పికొట్టినా సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా తాము ముందుకెళ్తాం, ఖచ్చితంగా ప్రజలే గ్రాండ్ సక్సెస్ చేస్తారు. జగిత్యాల నాడు సాయుధ రైతాంగ పోరాటానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ జగిత్యాల జిల్లా. ఈ క్రమంలో వాళ్ళ బీఆర్ఎస్ జైత్రయాత్ర కూడా ఈ జనగర్జన ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ గారు జగిత్యాలలో ఏ సభ నిర్వహించినా కూడా అత్యంత ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యం. ఈ క్రమంలో జగిత్యాల వేదికగా ఎంచుకున్నారు. అసలు ఏ ప్రసంగిస్తారు కేసీఆర్ గారు? 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈ పూర్తిగా ప్రజలు తిరగబడ్డారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో బలంగా వచ్చిందనేటువంటిది ప్రజలే చెప్తున్నారు. ఎవరిని పలకరించినా కూడా అంటే ఈ సన్నాహక సమావేశాలు మనం చూస్తున్నాం, ఎవరిని పలకరించినా కూడా ఒకటే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే చర్చనే కొనసాగుతోంది. ఆద్యంతం ఆసక్తిగా చూస్తున్నారు. మరొక 48 గంటలలో మనకు ఒక మార్పు అయితే రాబోతుంది. ఎందుకంటే జగిత్యాల శివారు ప్రాంతం అంటే కొరుట్ల రహదారి వద్ద ఒక బ్రిడ్జి నిర్మాణం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అత్యవసరంగా 3 నెలల పాటు దాన్ని మూసివేసి ఇతర ప్రాంతం నుంచి మళ్లిస్తున్నారు. దాదాపు అదొక ప్రజల మీద దాదాపు కొన్ని 3 నుంచి 5 కిలోమీటర్ల బర్డెన్ పడుతుంది. ఇది ఖచ్చితంగా కూడా కావాలని చేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఇది కావాలని చేస్తున్నటువంటి వైఖరి అంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్లోనే ఈయన ముందుకెళ్తున్నారు. ఈయన హైబ్రిడా ఏబ్రిడో తెలియదు అనేటువంటి అంశం కూడా ఇవాళ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇలా బస్సులు రాకుండా అడ్డుకోవడము, ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా ఏదో ఒక సాకులు చెప్తూ మొత్తంగా కేసీఆర్ సభను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సభా వేదిక కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ప్రజలంతా గమనిస్తున్నారు. దాదాపు 95% పనులు కూడా పూర్తయ్యాయి. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దాదాపు 5.5 గంటల పాటు జగిత్యాలలోనే ఉన్నారు. ఇక్కడ అందరి నాయకులతో మాట్లాడారు, కార్యకర్తలతో మాట్లాడారు. ఏంటి ఇంకా సమస్యలు ఉన్నాయా, ఇంకా కేసీఆర్ సభకు సంబంధించి ప్రజలేమనుకుంటారో కూడా పూర్తి స్థాయిలో కనుక్కున్నారు. వారంతా కూడా మంచి రెస్పాన్స్ రావడంతో కేటీఆర్, హరీష్ రావు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సభను భారీ విజయవంతం చేస్తాము, దాదాపు 1,00,000 మందిగా భావించినప్పటికీ అంతకు మించి కూడా వచ్చే అవకాశం ఉందనేది ఇప్పటికే మనకు అందుతున్న రిపోర్టు. అలాగే అక్కడికి వచ్చేటువంటి వారు ఇటు కొరుట్ల కావచ్చు, ధర్మపురి, గొల్లపల్లి, అలాగే ఇటు మల్యాల చొప్పదండి ప్రాంతం నుంచి, ఈ వేములవాడ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారికి ప్రత్యేకించి ఒక వెహికల్స్ రూట్ మ్యాప్ అన్ని కూడా సిద్ధం చేశారు. సభా వేదిక అంటే మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకైతే కేసీఆర్ గారు సరిగ్గా 5 గంటల ప్రాంతంలో స్టేజ్ వద్దకు చేరుకుంటారు. అంతకుముందు జగిత్యాలలో ఉన్నటువంటి దరూర్ క్యాంపు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఇక్కడికి వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పిస్తారని విద్యాసాగర్ రావు అందుకు సంబంధించినటువంటి ఈ భవన్లో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా మరొక 48 గంటల గడవక ముందే కేసీఆర్ గారి సభ కొనసాగబోతోంది. ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు. ఏం ప్రసంగిస్తారు అంటే జగిత్యాల ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే మల్యాల, కొడిమేల లాంటి ప్రాంతం కావచ్చు, ఇటు సారంగపూర్, బీరిపూర్ కావచ్చు, ధర్మపూర్లోని కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి. రైతాంగమే ప్రధానంగా ఈ సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎవరిని కదిలించినా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకంగానే ఉన్నారు. కేసీఆర్ గారి సభ ఉందంటేనే 3 రోజుల క్రితం మనం చూసాం జగిత్యాల
సంబంధించినటువంటి కింది స్థాయి ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. దయచేసి నన్ను మీరే కాపాడంటూ అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్ని నిధులంటే అన్ని ఇస్తా, ప్రస్తుతం ఖజానా లేదనేటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఆయన ఎంత భయపడుతున్నారో కేసీఆర్ సభ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయనేటువంటి విధంగా ఇవాళ కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేసిన విషయం మనం చూసాం. మొత్తంగా ఇది కేసీఆర్ గారి సభకు సంబంధించి ముమ్మర ఏర్పాట్లతో పాటు భారీగా జనం వచ్చేటువంటి